హాయ్ అండి, వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా నా వీడియోస్కి లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది హెయిర్కి చాలా స్మూత్గా సిల్కీగా ఉండడానికి, అట్లాగే మన హెయిర్ డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడానికి ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అదే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల నా హెయిర్ ఎంత సిల్కీగా స్మూత్గా ఉందో ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, చాలా షైనీగా కనిపిస్తుంది. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ హెయిర్ ప్యాక్ వల్ల మన హెయిర్కి మంచి ప్రోటీన్ అన్నది బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. హెయిర్ ఫాల్ తగ్గడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. అట్లాగే స్ప్లిటెన్స్ తగ్గడానికి మంచిగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ హెయిర్ ప్యాక్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అందరింట్లో ఉండే ఇంగ్రీడియంట్సేనండి. తర్వాత మనం ఇది అప్లై చేసి ఎంతసేపు ఉండాలి, నెక్స్ట్ మనం తలస్నానం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక ఎగ్, అట్లాగే అలోవెరా జెల్ అండి. ఈ రెండు అందరిళ్ళల్లో ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరు ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అట్లాగే నేను ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుని తలస్నానం చేసే తర్వాత నేను కండిషనర్గా గెంజు వాటర్ అన్నది ప్రతి తలస్నానం చేసిన తర్వాత ప్రతిసారి నేను యూజ్ చేస్తానండి. మీరు కూడా ఇది ట్రై చేయండి. మన హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా ఉండడానికి, కండిషనర్గా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను అలోవెరా జెల్ అంతా తీసుకుని మిక్సీ పట్టుకుంటున్నానండి. తర్వాత హోల్ ఎగ్ అంతా నేను వేసుకుంటున్నాను. మీకు ఎల్లో నచ్చదు అనుకుంటే కనుక స్కిప్ చేయండి, ఓన్లీ వైట్ ఒకటే యూజ్ చేయండి. నాకు ఎల్లో కూడా పర్వాలేదు, నేను యూజ్ చేయగలను కాబట్టి నేను హోల్ ఎగ్ అంతా యూజ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ మీకు ఇంట్లో లేకపోతే కనుక, అంటే చెట్టు లేకపోతే మీరు బయట నుంచి తెచ్చుకున్నదైనా యూజ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. నేను అలోవెరా జెల్ అలాగే హోల్ ఎగ్ మొత్తం ఈ రెండు మిక్సీ పట్టుకుని ఆ యొక్క జెల్ని నేను హెయిర్కి రూట్స్ దగ్గర నుంచి స్కాల్ఫ్ వరకు, అంటే స్కాల్ఫ్ దగ్గర నుంచి కింద చివర్ల వరకు నేను అప్లై చేస్తున్నానండి. ఇది అప్లై చేయడం మీరు ఎవ్రీ వీడియోలో చూస్తున్నారు కాబట్టి నేను అదంతా స్కిప్ చేసేస్తున్నాను. నేను మొత్తం హెయిర్కి ఈ జెల్ అన్నది అప్లై చేసేసానండి. అట్లాగే మసాజ్ కూడా చేసుకున్నాను. ఇదంతా మీకు తెలిసిన ప్రాసెసే కాబట్టి నేను స్కిప్ చేశాను వీడియోని. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత హెయిర్ అన్నది పైకి హోల్డ్ చేసుకుంటున్నానండి. ఇది నేను 30 మినిట్స్ ఉంచుకుంటాను. మీకు టైం ఉంటే 30 మినిట్స్ ఉంచుకోండి, లేదు అనుకుంటే 15 మినిట్స్ సరిపోతుంది. దీనివల్ల మనకి ప్రోటీన్స్ అన్నది హెయిర్కి మంచిగా అబ్జర్వ్ అవుతాయండి. అట్లాగే మన హెయిర్ చాలా సిల్కీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అట్లాగే నేను గెంజు వాటర్ కూడా మీకు చూపించాను కదా, తలస్నానం చేసిన తర్వాత గెంజు వాటర్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకుంటే చాలా సిల్కీగా ఉంటుంది. ఇక్కడ నా హెయిర్ చూసారు కదా ఎంత సిల్కీగా షైనీగా ఉందో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా హెయిర్ వీడియోస్, అట్లాగే మా పాప హెయిర్ వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులైంది కదా, తను హాలిడేస్ నుంచి వచ్చేసింది. ఇక నుంచి మా పాప హెయిర్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. నేను ట్రై చేస్తాను రోజు వీడియోస్ పెట్టడానికి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నా హెయిర్ చూసారు కదా ఎట్లా ఉన్నదన్నది, ఎంత షైనీగా సిల్కీగా కనిపిస్తుందో మీరు చూసారు కదా. తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే నేను హాలిడేస్లో ఆయిల్ ఎక్కువగా అప్లై చేయలేదని మీకు చెప్పాను కదా, బాగా డ్రై అయిపోయింది.
ఈ హెయిర్ ప్యాక్ నేను యూస్ చేయడం వల్ల నా హెయిర్ చాలా సిల్కీగా ఉందండి. పట్టుకుంటే జారిపోయేంత సిల్కీగా ఉంది. అట్లాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి లైక్ చేయండి.